ఇక్కడ విషయం ఏమిటి అంటే ఏపీ హైకోర్టులో షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజన యువతకు భారీగా ఒక రకంగా చెప్పాలంటే దీనివలన ఊరట కలిగిందని చెప్పొచ్చు. షెడ్యూల్ కులాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గిరిజన యువత వారందరికీ కూడా దీనివలన చాలా మంచి జరగబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేరు మరియు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 2000 మందికి పైగా కాంట్రాక్టు అవుట్సోర్సింగు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అలాగే పీజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ అధ్యాపకులకు భారీగా దీనివలన లాభం చేకూరుతుంది. అదేంటంటే పిటిషనర్ల తరపున వాదనను వినిపించినటువంటి ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు కొన్ని సంవత్సరాలుగా తాము పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు పోస్టులను రెగ్యులరైజ్ చేయకుండా డిఎస్సిలో షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పోస్టులను కలపడంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. శ్రీకాకుళానికి చెందిన మన మరి కొంతమంది యువత శ్రీకాకుళానికి చెందినవారు ఈ యొక్క కేసు ఫైల్ చేయడం జరిగింది. చాలా సంవత్సరాలుగా మరి ఎంతోమంది ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ పోస్టుల్లో ఆ షెడ్యూల్డ్ ఏరియా పోస్టుల్లో పనిచేస్తూ ఉన్నారు. తాము పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు పోస్టులను రెగ్యులరైజ్ చేయకుండా డిఎస్సిలో షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పోస్టులను కలపడంపై హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలైంది. ఇకపోతే ముఖ్యమైన విషయం 881 ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 1021 పీజీటీ టీజీటీ పోస్టులను పీజీటీ పోస్టులు టీజీటీ పోస్టులు కలిపి 1021 ఉన్నాయి ఈ షెడ్యూల్డ్ ఏరియాల పోస్టులు. అలాగే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 881 ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వీటిని డిఎస్సిలో కలిపారు. ఇవి డిఎస్సిలో కలపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పిటిషనర్లు చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ గురుకుల బైలాస్ ప్రకారం ఈ పోస్టులను కేవలం సొసైటీ మాత్రమే పూరించాలని షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను జనరల్ డిఎస్సిలో చేర్చడానికి చట్టం అనుమతించలేదని పిటిషనర్ల తరపు వాదించడం జరిగిందనమాట. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పోస్టులను కేవలం ట్రైబల్ పోస్టులతో మాత్రమే పూరించాలని, అంటే ట్రైబల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే పూరించాలని చట్ట నిబంధనలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ ద్వారా ఈ ఖాళీలను పూరించడం సొసైటీ బైలాస్కి వ్యతిరేకమన్న పిటిషనర్ల తరపు న్యాయవాదులు. అంటే ఇది కంప్లీట్గా వ్యతిరేకం. ఇది కలెక్టర్ పూరించాల్సిన కలెక్టర్ చేత మరి ఫిలప్ చేయాల్సిన పోస్టులు కాదు ఇవి అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు డిఎస్సి అనేది మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ల ద్వారానే ఫిలప్ అవుతాయి కాబట్టి ఇది అలా చేయడానికి వీల్లేదు, ఇది చట్టానికి వ్యతిరేకం అని చెప్పేసి పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది ప్రస్తుతం. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పోస్టులను కేవలం ట్రైబల్ విద్యార్థులతో మాత్రమే పూరించాలని చట్ట నిబంధనలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ ద్వారా ఈ ఖాళీలను పూరించడం సొసైటీ బైలాస్కి వ్యతిరేకం అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇక 1994 బైలాస్ ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న ఏ పోస్టులను జిల్లా కలెక్టర్ సారథ్యంలో జనరల్ డిఎస్సిలో పూరించడం చట్ట విరుద్ధం అని పిటిషనర్ల తరపు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు వాదించారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న విద్యార్థులకు ఈ డిఎస్సి వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఇక సంవత్సరాల తరబడి కేవలం అరకొర జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా ఈ పోస్టులను జనరల్ డిఎస్సిలో కలపడం వల్ల 2000 మందికి పైగా అధ్యాపకులు నష్టపోతారని న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు వాదించడం జరిగింది. అంటే ఇప్పటికీ ఈ పీజీటీ టీజీటీ పోస్టులు యాక్చువల్గా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళన్నా రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళు కూడా ట్రైబల్ పీపులే, వాళ్ళన్నా రెగ్యులైజ్ చేయాలి. లేదంటే అవి కంప్లీట్గా డిఎస్సిలో మరి అసలు యాక్చువల్గా టీజీటీ పోస్టులు డిఎస్సిలో కలపకూడదు అనేది చట్టం, కానీ కలిపారు. ఒకవేళ కలిపిన ఎవరికి ఇవ్వాలి? ఈ యొక్క ట్రైబల్ పీపుల్కి ఇవ్వాలి. కానీ ఇప్పుడు డిఎస్సిలో వాటిని కలపడం వలన వాళ్ళు నష్టపోతున్నారు. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం, షెడ్యూల్డ్ ఏరియాలో పోస్టులను కేవలం షెడ్యూల్డ్ ప్రాంతంలో నివసించే యువతతో మాత్రమే పూరించాలని చట్టం నిర్దేశిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం అన్యాయంగా ఈ పోస్టులను దారి మళ్లించడం చట్ట విరుద్ధమని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ గారు వాదించడం జరిగింది. ఇక ప్రభుత్వం తరపున వాదన వినిపించిన ప్రభుత్వ న్యాయవాది ఆయన ఏమన్నారంటే చట్ట ప్రకారమే ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుందన్న ప్రభుత్వ న్యాయవాది ఆయన చట్ట ప్రకారమే అన్ని చట్టాలు పరిగణలో తీసుకునే డిఎస్సి నిర్వహిస్తున్నాం అని చెప్పేసి ఆయన అన్నారు. అయితే షెడ్యూల్డ్ ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో ఎటువంటి మార్పు ఉండదని వారి ఖాళీలను జనరల్ డిఎస్సి ద్వారా వచ్చే అభ్యర్థులచే పూరించము అని చెప్పేసి కోర్టుకు హామీ ఇచ్చారంట ఆయన. అంటే జనరల్ అభ్యర్థులతో ఆ పోస్టులు పూరించము అని చెప్పేసి అన్నారు. కానీ నోటిఫికేషన్లో మాత్రం ఆ పోస్టులు జనరల్ అభ్యర్థులకు కూడా కేటాయించారు. ఇది విషయం. అయితే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళతో మేము పూరించము, ట్రైబల్ పీపుల్తోనే పూరిస్తాము అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ గమనించండి, ప్రభుత్వ న్యాయవాది హామీతో పిటిషనర్లు ఎవరిని తొలగించవద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయా పోస్టుల్లో ఎవరో ట్రైబల్ పీపుల్ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసివేయడానికి వీలు లేదు అంటే అర్థం ఏంటి? ఆ పోస్టులు
ఫిలప్ చేయడానికి వీల్లేదు అని కదా అంత అర్థం. ఇప్పట్లో అవి ఫిలప్ చేయడం కుదరదు, కానీ డిఎస్సిలో వాటిని పెట్టారు. ఇప్పుడు డిఎస్సి ఎలా కంప్లీట్ అవుద్ది? ఇంకొక పాయింట్ ఏంటంటే సెక్రటరీ ద్వారా పూరించాలని పోస్టులను ఇంకోటి కోర్టు ఏం చెప్పిందంటే, సెక్రటరీ ద్వారా పూరించాల్సిన పోస్టులను కలెక్టర్ ఎలా చైర్మన్గా వ్యవహరిస్తాడని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం. అంటే కలెక్టర్ యాక్చువల్గా వాటికి సెక్రటరీనే దానికి కమిటీకి హెడ్గా ఉంటాడు, ఆయన ద్వారానే ఫిలప్ చేయాలి ఆ పోస్టులు. అలాంటి పోస్టులని జిల్లా కలెక్టరు హెడ్గా ఉండి ఎలా పూరిస్తాడు, వాటిని ఎలా ఫిలప్ చేస్తాడు అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. ఇక కేవలం కలెక్టర్ నియామకం మాత్రమే చేస్తారు. అప్పుడు ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పాడంటే, కేవలం కలెక్టర్ నియామకం మాత్రమే చేస్తారు, అంటే కలెక్టర్ కేవలం నియమిస్తాడు.